చెప్పినప్పుడు ఏమన్నారు? ఆ! అవునా హెసిటేట్ చేశారా? లేకపోతే సపోర్ట్ చేశారా? అట్లాంటిది ఏదైనా ఆలోచించుకోమన్నారా? అంటే నేను ఇప్పుడు చెప్పేటప్పుడు నేను సడన్‌గా ఇప్పుడు డైరెక్ట్‌గా చెప్పను. ఇప్పుడు నేను సినిమా గురించి చెప్పినప్పుడు కూడా చూడండి. నేను స్టేజ్ 1 నుంచి డైలీ చెప్తూ ఉంటాను. సో, మా మదర్‌కి గాని, మా ఫాదర్‌కి గాని ఏది కూడా సడన్‌గా తెలియదు. ఓకే. ఎవ్రీడే తెలిసుంటుంది. ఓకే. ప్రతిదీ తెలుసు. అంటే ప్రతిదీ తెలిసుంటుంది. సో, నో హైడ్ చేయడం అనేది ఏమీ లేదు లేదు. లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ ఈ రోజు జరుగుతుంది కదా. నేను సాయంత్రం ఇంటికి కాల్ చేసేటప్పుడు అన్నీ చెప్తాను. ఓకే. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ అయింది. తర్వాత అలా వెళ్ళాను. సో, ఓవరాల్ గా ఫేసెస్ తెలుసుండవు గానీ నేమ్స్ అంటే మీ డైరీ అంతా వాళ్ళకి తెలుసు. తెలుసుంటుంది. సో, నేను సడన్ గా చెప్పేది వాళ్ళకి సడన్ గా షాక్ అయ్యేది అనేది లేదు. ఓకే. దే నో ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో వీఆర్ వెరీ అండ్ ఐ ఆల్సో నో ఎవ్రీథింగ్. అక్కడ ఏమేమి జరిగింది అనేది కూడా వాళ్ళు కూడా నాకు చెప్తారు. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం మనం ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఓపెన్ గా డిస్కస్ చేస్తూ మంచిదైతే ముగ్గురు ఓకే సరే, లేదంటే ముగ్గురు వద్దు. సో కానీ మీరు ఏదైతే ఉందో లైఫ్ లో అది మీ మ్యారేజ్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 6 months లోనే అది ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ గా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు అంటే వాళ్ళే చెప్పారా? అంటే మీరు వాళ్ళతోటి అది డిస్కస్ చేసినప్పుడు నేను ఇంకా వద్దనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఫస్ట్ వద్దనుకుంటున్నానని నేను చెప్పలేదు. చెప్పలేదా? ఓకే. జరిగిందే మాత్రమే చెప్పాను. ఇది ఇలా జరుగుతుంది, కరెక్ట్ అవ్వట్లేదు. డైలీ చెప్తాను అంతే. ఎస్. సో ఓవరాల్ గా వి ఆల్ వర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ రైట్. వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మొత్తం మై ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది కదా ఇది జరుగుతుంది, కరెక్ట్ లేదు, కరెక్ట్ అవ్వట్లేదు అని. సో వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నాం కానీ డైరెక్ట్ గా అక్కడ వెళ్ళడానికి నేను ముందు కూడా చెప్పినట్టు మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అలాంటిది ఎప్పుడు చేయలేదు. వి హావ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ డివోర్స్ అనేది మన ఫ్యామిలీలో జరిగిన విషయం కాదు. అది అంత హాయిగా చెప్పడానికి చేద్దాంలే అన్నట్టుగా అంత కూల్ విషయం ఏం కాదు. సో అలా అటు ఎవరు ఓపెన్ గా అది చేద్దాం డైరెక్ట్ డివోర్స్ దగ్గర వెళ్దాం అన్నట్టు ఎవరు చెప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు లైఫ్లో నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అలా కాంప్రమైజ్తో అంటే ఒకటి తప్పు లేదా ఒకటి కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా ముందు మనం ఎప్పుడు వెళ్ళలేదు. వెన్ ఎవర్ వి థాట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, వీ హావ్ డిస్కస్డ్ అండ్ ఈదర్ సాల్వ్డ్ ఇట్ ఆర్ ఎండెడ్ ఇట్. రెండిట్లో ఒకటి జరగాలి. తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ అది లోపల మమ్మల్ని చంపుతూ ఇలా ఏదో ఒకటి బ్రతకాలి కదా అని ఎప్పుడు బ్రతకలేదు. సో మా మమ్మీ చూడండి అంత పెద్ద వర్క్ ఉన్నప్పుడు కూడా, జాబ్ ఉన్నప్పుడు కూడా ఒకటే బిడ్డ కావాలా వర్క్ అన్నప్పుడు బిడ్డ కావాలని సెలెక్ట్ చేసి ముందుకెళ్ళింది కదా. లేదు బిడ్డ కూడా కావాలి, వర్క్ కూడా కావాలి, రెండింటిని కాంప్రమైజ్ చేస్తూ బ్రతుకుతామని సెలెక్ట్ చేయలేదు. మా నాన్న కూడా అలాగే. మనం ఎప్పుడు లైఫ్ లో అలాంటి వీఆర్ ఇదర్ ఎస్ ఆర్ నో పీపుల్. మధ్యలో గ్రే కలర్, గ్రే షేడ్, బ్లాక్ కూడా కాదు, వైట్ కూడా కాదు, అలా ఎక్కువ రోజు బ్రతకలేము. సో సంథింగ్ హ్యాడ్ టు బి డన్. దే ఫస్ట్ ట్రై టు సార్ట్ అవుట్, మాట్లాడి సార్ట్ అవుట్ చేద్దాం అన్నట్టు మాట్లాడడం ప్రయత్నించారు, మాట్లాడి సార్ట్ అవుట్ చేయడం ప్రయత్నించారు. అది కూడా కుదరలేదు అనేసరికి దెన్ ద నెక్స్ట్ వీ వెంట్ టు ద చర్చ్, వీ వెంట్ టు ద కోర్ట్. అంటే మన చర్చ్ లో కూడా ఒక కోర్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది, ఒక రిలీజియస్ ఆర్డర్ కూడా ఉంది. సో అలాగే క్రిస్టియన్స్ లో కూడా ఒక ఆర్డర్ ఉంది. And then there is court also. So when we approached them and discussed the whole situation, ila undi, what do you advise, what to do next anesariki, they said everything you said is a clear proof that you can, it is an open case of divorce. అంటే ఇట్ ఈస్ అన్నల్మెంట్. అంటే ఇక్కడ నిజంగా చీటింగ్ జరిగింది, నిజంగా ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ మెన్షన్డ్ వీ హ్యావ్ ప్రూఫ్ బ్యాకింగ్ అప్ టు ఈచ్ ఆఫ్ ద పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఉన్నప్పుడు, బ్యాకప్ ఉన్నప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, జనాలు ఉన్నారు. సో వెన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, మళ్ళీ మీరు ఇంత ఉండి కూడా ఉండటం అంటే ఇట్ ఈస్ రియలీ ఏదో మనం తప్పు చేసి అలాంటి మజ్బూరీ ఉంటే మాత్రమే ఉండాల్సి వస్తుంది కానీ లేకపోతే ఉండే అవసరం లేదు. లీగలీ కూడా ఉండే అవసరం లేదు, రిలీజియస్లీ కూడా ఉండే అవసరం లేదు. ఇన్ ఎవ్రీ వే నీట్ గా గొడవలు లేకుండా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అది. సో వాళ్ళందరూ ఒకటే కూతురు, మీరింత ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీ, మీకు ఇవన్నీ డ్రామాలు ఎందుకు కావాలి, అవసరమా, మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. సో మీకు ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఇది రాంగ్ రూట్ అని, సో వదిలేయడమే బెటర్ కదా అన్నట్టుగా ఒక యునానిమస్ మన కమ్యూనిటీ నుంచి కానీ ప్రతి యాంగిల్ నుంచి అందరూ అడ్వైస్ చేసిన తర్వాత దెన్ వీ వెంట్ ఫార్వర్డ్. అండ్ వాళ్ళు చెప్పినట్టే అంత స్మూత్ గానే జరిగింది, బికాస్ దే వర్ రైట్. So that is when we also realized that okay, correct kada. So I think plus point in the whole thing is our transparency, that we are transparent to each other. My parents to me, me to my parents. So నేను ఎప్పుడు నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా కానీ అమ్మాయిలకి అందరికీ కానీ ఎప్పుడు చెప్తుంటాను, అమ్మాయిల మైండ్ లో ఉంటుంది అమ్మ నాన్నకి చెప్పాలా వద్దా,
ఆ ఇంట్లో జరిగింది మన పుట్టింటికి చెప్పాలా వద్దా, అవును అవును బట్ పేరెంట్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు మనం బాధపడుతున్నాం, వాళ్ళు కూడా ఎందుకు బాధ పెట్టడం వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది. యాక్చువల్లీ అలా ఏం లేదు, మనం యాక్చువల్లీ ఓపెన్, వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? అవును మన పేరెంట్స్ కి, మన ఓన్ మనకి జన్మ ఇచ్చిన వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? అవును అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు తర్వాత ఎవరికైనా మనం ఆన్సర్ ఇవ్వాలని ఉంటే అది మన అమ్మ నాన్నే. అమ్మ నాన్నకి చెప్పలేనిది అనేది ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ గ్యాప్ ఉంది కదా మధ్యలో, మనం ఏదో ఒక వేరే రీజన్ కోసం చెప్పలేని థింగ్స్ ని ఇంకొకరు వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటారు. ఇప్పుడు తప్పు జరిగిన మనకి ఒక చోట అది మన పేరెంట్స్ కి తెలిసి ఉండాలి కదా. వాళ్ళప్పుడు మనకిన్న తెలివి ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాకెంత ఏజ్ అయినా, నాకిన్న ఎక్కువ ఏజ్ వాళ్ళకి అయింది, నాకిన్న ఎక్కువ వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటారు. సో వాళ్ళు ఒక రైట్ అడ్వైస్ ఇవ్వగలుగుతారు, రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అప్పుడు చూడండి లైఫ్ మళ్ళీ మన హ్యాండిల్ చేసే అంత స్ట్రెంగ్త్ మనకి వస్తుంది. లేదు నేను పెద్దగా అయిపోయాను, నాకే నా లైఫ్ హ్యాండిల్ చేయడం తెలుసు అని నేను చేసుకుంటూ వెళ్తే దానికి గైడెన్స్ ఉండదు. సో నాకు ప్రొఫెషనలీ, పర్సనలీ అన్నిటిలో నా పేరెంట్స్, ఎస్పెషలీ నా మదర్ మంచి సపోర్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల, మమ్మల్ని కలిసి చూస్తే మీరు ఫ్రెండ్స్ అని అడుగుతారు, అందరూ అదే అడుగుతారు. మీరు ఇప్పుడు వింటుంటే మీరు చెప్తున్నది ఎంత ఉంటుంటే, సో మీ పేరెంట్స్ పర్టికులర్ మీ మదర్ మీకు అంత మంచి ఫ్రెండ్ అండ్ ఒక ఐ థింక్ నేను వెల్ విషర్. అండ్ నేను ఒక్క కూతురిని అయినా నాకు బ్రదర్స్ సిస్టర్స్ లేరు అనే ఫీలింగే రాలేదు. ఎందుకంటే అన్ని పంచుకోవడానికి మదర్ ఫాదర్ ఇద్దరు నాకు అలాగే పంచుకున్నారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో షేర్ చేస్తూ, ఎప్పుడు లోన్లీనెస్ నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరే అనే ఫీలింగ్ తో ఎప్పుడు నేను గ్రో అవ్వలేదు. నాకు కంటిన్యూస్ కంపెనీ గైడెన్స్ ఇస్తూ నన్ను పెంచారు. ఓకే, సో ఆ పీరియడ్ వచ్చేసింది, ఇప్పుడు 4 years అయిపోయింది కదా. ఈ 4 years తర్వాత అంటే ఈ మామూలుగా అయితే ఎవరిదైనా ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఉంటే గనక వాళ్ళు వెంటనే మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు, ఇంకొకరు ప్రేమలో పడిపోతారు. మరి ఎస్తరు అలాంటి ప్రేమలో పడిందా, పడలేదా ఇప్పుడు దాకా? లేదండి, యాక్చువల్లీ అప్పుడు కూడా ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచి, నేను మీకు చెప్పాను కదా, ఈ ఫీల్డ్ లోనే ఉండడం వల్ల అయి ఉండొచ్చు, లేదా నేను ఫోకస్డ్, ఆల్వేస్ బ్రెయిన్ ఇస్ బిజీ. అది నాకు మదర్ చాలా మంది చాలా సారి చెప్పేది. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తక్కువ, ఫ్రెండ్స్ అనేది లేరు నా చిన్నప్పటి నుంచి. సో అందరు అడిగితే ఏంటి అంటే మీరు అన్నట్టు మదరే అన్ని కూడా, మదరే అన్ని. మదర్ లేకపోతే నా మైండ్ ఇస్ బిజీ, ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ డాన్సింగ్. అండ్ నేను అప్పుడు చిన్నప్పటి నుంచి క్లాసెస్ కి వెళ్ళేదాన్ని. సో పియానో క్లాస్, డాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, నా టీచర్స్ వాళ్ళతో. సో నేను కలిసే, నేను మాట్లాడే పీపుల్ ఆర్ ఓల్డర్ దెన్ మీ, ఐఎమ్ టాకింగ్ టు దెమ్, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. సో ఆ మెచ్యూరిటీ అనేది అప్పటి నుంచి. సో నాకు నా ఏజ్ వాళ్ళతోనే కలిసి ఏదో ఒక పిచ్చి పిచ్చిగా చేయమంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. వద్దు, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, నేను వెళ్ళను అని చెప్పేదాన్ని. మమ్మీతోనే కూర్చుంటాను, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు మమ్మీ, నేను వెళ్ళను అని. సో అప్పుడు నా మమ్మీ చెప్పేది, ఇది ఎలా అయిపోయిందంటే రేస్ గుర్రం ఉంటుంది చూడు, దానికి రేస్కి వెళ్ళడమే పిచ్చిగా, మళ్ళీ ఆగు, అటు వెళ్ళు, ఆ ఆవులతో ఆటలాడు అంటే నాకు వద్దు మమ్మీ, వాళ్ళతో పడదు నాకు. సో కోడ్లకి కూడా చూడు, కోడ్లు కూడా గొడవ, అది కాక్ ఫైట్ లో వెళ్ళే కోడ్లకి ఆ ఫ్రెండ్షిప్ అవ్వదు. సో అలా అవుతాయేమో నువ్వు, అలాగే అవుతున్నట్టు కనిపిస్తున్నాయి నాకు అని చెప్పేదాన్ని. కానీ అలా లేదు. బట్ ఐ థింక్ నేను ప్రీవియస్లీ కూడా నేను చెప్పినట్టు ఆ మ్యారేజ్ ఆల్సో వాజ్ నాట్ బికాస్ ఆఫ్ అ రిలేషన్షిప్. ఐఎమ్ ఎస్ ఆర్ నో పర్సన్. ఒకరు నా లైఫ్ లోకి వచ్చారు. లవ్ అంటే నాకేదో ఇలా చేతులు పట్టుకొని ఎక్కడో కాఫీ తాగి నేను తిరగడానికి వెళ్ళాడు అంత టైం, పేషెన్స్, మైండ్ సెట్ నాకు లేదు. అలా చేయాలని ఉంటుంది, కానీ దానికి ఒక వేవ్ లెంత్ కనెక్ట్ అవ్వాలి. దాట్ మై లైక్స్ అండ్ దట్ పర్సన్స్ లైక్స్, ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఎక్కడో ఒక చోట వెళ్ళాలనిపిస్తే దెన్ ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ థింగ్. ఏదో అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాలి అన్నట్టు అలాంటి ఫీలింగ్స్ నాకు ఉండదు. సో అప్రోచ్ అయ్యి పెళ్లి అని అడిగేసరికి ఓకే, వెదర్ ఐ వాంట్ టు మ్యారీ, లాజికలీ ఎస్, ఐఎమ్ 26, అప్పుడు నాకు 26 years. సో 26, 27కి అందరూ, నా కజిన్స్ అయితే 22, 23కి పెళ్లి చేసుకున్నారు. నేనే లేట్ అని ఇంట్లో అందరూ తిట్టుకునే వాళ్ళు. అయింది కదా నాకు కూడా టైమే, సరే ఇట్లా చెప్తానని చెప్తే పేరెంట్స్ కూడా ఓకే అంటే అలా. సో ఇఫ్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ దెన్ ఎస్, ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ అవుట్. ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండ్ గివింగ్ మై బెస్ట్ ఇన్ దట్ రిలేషన్షిప్ యాజ్ వెల్. కానీ అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. బయటికి రాగానే నాకు ఏదో ఇంకో రిలేషన్షిప్ ఇమీడియట్లీ కావాలనే కోరిక నాకు లేదు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ హౌ, ఏదో ముందుటివాడు కూడా నాకు రిలేషన్షిప్ కావాలని నా దగ్గరకు వచ్చి, నేను కూడా రిలేషన్షిప్ కావాలని అక్కడికి వెళ్ళి, అప్పుడు ఇంకొకటి నేను నోటీస్ చేసిన దాంట్లో ఏంటంటే నా సర్కిల్లోనే, వెన్ వీ గో విత్ దాట్ ఇంటెన్షన్ ఇన్ టు అ సిచ్యువేషన్, వీ ప్రిటెండ్. ఇప్పుడు ముందుటి వాడు కూడా నన్ను ఇంప్రెస్ చేయాలనే ఏదో ఒకటి చేస్తుంటాడు, ఈ అమ్మాయి నాకు పడాలి అన్నట్టుగానే ప్రయత్నిస్తుంటాడు. అండ్ అప్పుడు అది 4 years రిలేషన్షిప్ అయినా 10 years రిలేషన్షిప్ అయినా నటిస్తూ ఉంటారు. అది కావాలని నటించడం కాదు,
ఇంటెన్షన్ మంచిదే, నాకే మోసం చేయాలని ఇంట్రెస్ట్. దే డోంట్ నన్ను కలవడానికి వచ్చేటప్పుడు నీట్ గా డ్రెస్ అయి వస్తారు, వాళ్ళ బెస్ట్ కాస్ట్యూమ్, ఏదో మంచి ప్లేస్ కి తీసుకెళ్లిపోతారు, మంచిదే మాట్లాడతారు, నాతో ఎప్పుడు గొడవ పడరు, ఖర్చు పెడతారు, ఎప్పుడు గొడవ పడరు, వాళ్ళ ఇంట్లో అంతా బాగుంది అంటారు. సో వాళ్ళు యాక్చువల్లీ నాతో హైడ్ చేయాలని కాకపోయినా ఆ ఓపెన్నెస్ రాదు. బికాస్ ఎవ్రీ టైమ్ యూఆర్ కమింగ్ మీటింగ్ మీ 2 hours 24 hours లో 2 hours నాతో కలవడానికి వచ్చేటప్పుడు బెస్ట్ బిహేవియర్లోనే మీరు ఉంటారు, నేను కూడా ఉంటాను. నేను కూడా వెళ్ళేటప్పుడు నా ఎంత బ్యాడ్ మూడ్ ఉన్నా ఇప్పుడు తనకి కలవడానికి వెళ్తున్నాను అనే ఒక ఫీలింగ్తో నేను కూడా మంచిగా రెడీ అయిపోయి మంచి డ్రెస్ వేసుకొని మంచి మూడ్లో వెళ్ళి ఏమో లేదు, ఎంత బ్యాడ్ కాల్స్ వచ్చినా ఏం లేదు, నాట్ సో ఇంపార్టెంట్. సో ఐ విల్ బి నైస్ టు దట్ పర్సన్ బికాస్ నా మైండ్ సెట్ లో ఐఎమ్ ట్రైయింగ్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటికి అది నాకు అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు. కాలేజ్ టైంలో నేను చూసేదాన్ని, నాకు చాలా మంది అప్రోచ్ అయ్యేవారు, కానీ అది నచ్చదు. నాకు ఏమవుతుంది తెలుసా, నాకు తెలిసిపోతుంది, ఐ నో దట్ హీస్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ మీ, అండ్ అది నాకు ఆఫ్ అయిపోతుంది, ఇంప్రెస్ అవ్వదు నాకు. ఇన్ఫాక్ట్ అది ఆపోజిట్ అయిపోతుంది, నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అరే హీస్ ట్రైయింగ్ టూ మచ్, అండ్ వాళ్ళు ఎంత ఎక్కువ ట్రై చేస్తారో నాకు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో నాకు ట్రై చేయడం అనేది నాకు నచ్చదు. సో ఎవరైనా నాకు వెరీ గుడ్ లుకింగ్ వచ్చి మళ్ళీ నాకు ట్రై చేస్తాను అనేసరికి నా మూడ్ ఆఫ్ అయిపోతుంది, అయ్యో ట్రై చేస్తున్నాను అలా అవ్వకూడదు. నా కాలేజ్ నా ఫ్రెండ్ కూడా చెప్పేవారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మానస్ అని. సో కాలేజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఫ్రెండ్సే. వాడు ఇప్పుడు కూడా అంటుంటాడు, నీకు ఆ కాలేజ్ లో ఎన్ని మంది అడగలేదు, ఎంతెంత బాగుండేవాళ్ళు. తను చెప్పేవాడు, ఓకే చెప్పు బాగుంటాడు, బాగున్నాడు, ఇతను అచ్చారేగా బాంబేలో చదివాం కదా, ఈజ్ ఆల్సో ముంబై ఎట్. అందరం చూస్తే ఇతనికి ఎవరైనా చెప్తారు, నువ్వు